దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చెరలో నుండి దేవుడు వెలుపలికి రప్పించబోతున్నాడు. నోటి నిండా దేవుడు నవ్వును కలుగు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలగబోతుంది. మనుషుల ఉద్దేశాలు కాదు, దేవుని ఉద్దేశాలు నెరవేరబోతుంది. మనుషులు కాదు, నీ కొరకు దేవదూతలు దిగి రాబోతున్నారు. నీ ఉన్న చోట వెలుగు ప్రకాశించబోతున్నాయి. నీ కొరకు ద్వారాలు తెరవబడబోతున్నాయి. నీ కొరకు తలుపులు తెరవబడబోతున్నాయి. కల గనిన వారి వల్ల మీరు ఉండబోతున్నారు. హల్లెలూయా. నీకోసం దేవుడు వ్యాజ్యమాడబోతున్నాడు. నీ పక్షాన దేవుడు వారికి ప్రతీకారం తీర్చబోతున్నాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇక నీవు బలహీనుడవు కావు, నీవు బలవంతుడవే. ఒక బలమైన ఆత్మతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు. బలమైన కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సంఘాన్ని దేవుడు ప్రతిష్ఠింపబడిన సంఘంగా మార్చబోతున్నాడు. ఇక్కడే కూర్చుంటాడు ప్రభు. హల్లెలూయా. నేను ఉంటానంటున్నాడు దేవుడు. నేను ఉంటాను ఈ పరిచర్యలో, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆయన ఉన్నాడు అనుకోండి, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ ఎందుకు వస్తున్నారు మందిరానికి అంటే, అక్కడికి వెళ్తే ఆయన ప్రార్థన వింటాడు, అక్కడికి వెళ్తే ఆయన మాట్లాడతాడు. అందుకొరకు మేము వెళతాం.